నమస్తే. ఐవిట్నెస్ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఒక శాసనసభకు కానీ పార్లమెంటుకు అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు అనేక కోణాల్లో రాజకీయ పార్టీలు ఆలోచిస్తాయి. వివిధ సర్వేలు అక్కడ నాయకుడి బలగంపై ఒక అంచనాకు వచ్చిన తర్వాత మాత్రమే అక్కడ సీట్లు ఓకే చేస్తాయి. అది అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా గెలుపు గుర్రానికే సీట్లు ఇస్తాయి. కానీ కాకినాడ పార్లమెంటు పొత్తులో భాగంగా జనసేన పార్టీ తీసుకుని ఇక్కడ అభ్యర్థిని ఎంపిక చేయడంపై కనీసం ఆలోచించలేదన్న వాదనలు ఆ పార్టీ తెలుగుదేశం పార్టీల శ్రేణుల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు తీసుకున్న విషయం విదితమే. అయితే తీసుకున్న 2 పార్లమెంటు స్థానాల్లో ఒకటి కాకినాడ కావటం, అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితుడు అయిన ప్రముఖ వ్యాపారవేత్త, టీ టైమ్ అధినేత తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు కేటాయించడం ఇప్పుడు కాకినాడ పార్లమెంటు పరిధిలో తీవ్ర చర్చకు తెరలేపింది. ఒక పక్క అధికార పార్టీ తంగెళ్లు సీటు ఇవ్వడంపై సంబరాలు చేసుకుంటూ ఉంటే, జనసేన తెలుగుదేశం పార్టీలలో మాత్రం నాయకులు తలలు పట్టుకున్నారు. కాకినాడ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా గతంలో 3 సార్లు ఓటమి చెందిన చలమలశెట్టి సునీల్ పోటీలో ఉన్నారు. గతంలో వరుసగా ప్రజారాజ్యం, వైసీపీ, తెలుగుదేశం పార్టీల కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 3 సార్లు ఓటమి చెంది ప్రస్తుతం 4వసారి వైసీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్పై సానుభూతి ఉన్నమాట వాస్తవమేనని, బలమైన అభ్యర్థిగా ఇక్కడ కూటమి పార్టీ పెట్టకపోతే సానుభూతి వల్ల కూడా కూటమి అభ్యర్థి ఓడిపోయే ప్రమాదం ఉందని రాజకీయ నిపుణులు సైతం చెబుతున్నమాట. అయితే కాకినాడ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఉంటే అందులో 2 మాత్రమే జనసేన పోటీ చేస్తుంది. మిగతా 5 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. ఈ లెక్కన 2 నియోజకవర్గాలలో మాత్రమే అసెంబ్లీ అభ్యర్థి గుర్తు గ్లాస్గా ఉంటుంది. ఇక మిగతా 5 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ ఉంటుంది. 2 ఓట్లు ఒక గుర్తుకే వేయాలన్న ప్రచారం ఈ నియోజకవర్గాల్లో పనిచేయదు. వైసీపీ అభ్యర్థి చలమలశెట్టిపై ఉన్న సానుభూతి ఈ నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ కూడా జరిగే అవకాశం ఉందని ఆయా పార్టీల నాయకులే చెబుతున్న మాట. మొత్తానికి కాకినాడ పార్లమెంటు పరిధిలో 2 జనసేన పోటీ చేస్తుంటే 5 నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో కూడా ఉదయం పార్లమెంటుకు పోటీ చేయించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. పార్లమెంట్ అభ్యర్థి బలమైన వ్యక్తి లేకపోతే తమకు కూడా నష్టం వాటిల్లొచ్చని తమ అధినాయకుడికి మొరపెట్టుకుంటున్నారని సమాచారం. కాకినాడ పార్లమెంటు పరిధిలో తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ సిటీ శాసనసభ స్థానాల్లో తెలుగుదేశం పోటీలో ఉంది. ఇక మిగిలిన పిఠాపురం, కాకినాడ రూరల్ అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది. తెలుగుదేశం పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ జరుగుతుందని, అంతేకాకుండా జనసేన పోటీలో ఉన్న నియోజకవర్గాల్లో సైతం క్రాస్ ఓటింగ్ జరిగి అసెంబ్లీ అభ్యర్థికి పడ్డ ఓట్లు కూడా పార్లమెంటు అభ్యర్థికి వేయరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పవన్ అయితే ఓకే, ఉదయ్ అయితే నాట్ ఓకే. ఇక కాకినాడ జిల్లా వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పై ఉన్న చరిష్మా ఉదయ్కి ఉండదని జనసేన సైనికుల నుండి కూడా వినిపిస్తున్న రాగం కేవలం పవన్ కళ్యాణ్ కు ఉదయ్ పై ఎంత అభిమానం ఉన్నా అది జన సైనికులకు మింగుడు పడటం లేదన్నమాట వాస్తవమని క్షేత్రస్థాయి నాయకులు చెబుతున్నారు. త్యాగాలు చేసి మిగుల్చుకున్న సీటు పునరాలోచన చేస్తే మంచిది. ఇక తెలుగుదేశం, బీజేపీ పార్టీలతో పొత్తులో భాగంగా చాలా తక్కువ సీట్లు తీసుకున్న జనసేన పార్టీ తీసుకున్న సీట్లలో బలమైన అభ్యర్థిని పెట్టకపోతే ఓటమి తప్పదని జనసేన నాయకుల అంతర్మదనం. పొత్తు ఉండాలని పవన్ తీసుకున్న నిర్ణయాలపై జన సైనికులు పైకి చెప్పలేకపోయినా లోలోపల కుమిలిపోతున్నారని, అందులో తీసుకున్న చోట కూడా బలమైన అభ్యర్థి పెట్టకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
ఇది ఇవాటి స్పెషల్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.